వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం విశేషమైనటువంటి కొన్ని రకాల ముఖ్యమైన పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వ్యవహారిక విషయాల్లో శ్రమాధిక్యత కనిపిస్తుంది. శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో శరీరం కొంత అలసటకు లోనవుతుంది. త్రిప్పేటటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనసును అదుపులో పెట్టుకొని పనులు చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉండండి. వ్యక్తిగతంగా ఏవైతే ఇబ్బంది పెట్టేటటువంటి కొన్ని రకాల చిక్కులు చికాకులు ఉంటాయో వాటిని జాగ్రత్తగా మీరు అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ వారం సానుకూలంగానే గడిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా సవ్యంగానే సాగిపోతూ ఉంటాయి. కొంత శ్రమతో కష్టపడటం వలన ఆర్థిక లాభాలు పొందే సందర్భాలు కూడా ఈ వారం ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉపాధి అవకాశాల కోసం మీ తాపత్రయం అంతా కూడా ఈ వారం ఫలించబోతుంది. మంచి ఉద్యోగాలు కూడా పొందే సందర్భాలు ఉంటాయి. వృత్తిపరంగా వ్యాపారాల పరంగా ఎక్కువ చోట్లలో తమ తమ కార్యకలాపాలను నిర్వహించాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి ప్రయత్నాల్లో స్థిరత్వాన్ని కూడా ఈ వారం మీరు పొందగలుగుతారు. వివిధ రూపాల్లో ఉద్యోగ జీవనాలను వివిధ కార్యక్రమాలకు ఉపయోగించటం, మార్పులు చేర్పులకు లోనవ్వటం కూడా ఈ వారం ఉద్యోగస్తులు గమనిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి సంస్థ నుండి వేరొక సంస్థకు మారాలి అనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటారు. వ్యాపారాలు లాభాలను చక్కగా అందిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో కుటుంబ జీవనంలో వ్యాపార జీవనంలో తీరిక లేకుండా ఈ వారం గడిచిపోతుంటుంది. కుటుంబపరంగా సంఘపరంగా ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇతరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పనులు పూర్తవుతాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి. కనకదుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించడం, విశేషమైనటువంటి సంపెంగ పుష్పాలను సేకరించి అమ్మవారికి అర్చన నిర్వహించినట్లయితే మీరు మీ కుటుంబ పరంగా సంఘపరంగా ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలు కూడా లభిస్తుంటాయి. దుర్గా అమ్మవారికి సంపెంగ పుష్పాలు లేదా ఇతరమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించిన తర్వాత కుంకుమ పూజను నిర్వహించిన తర్వాత ఆ కుంకుమను నుదుట రక్షగా ధారణ చేసుకొని మీ యొక్క కార్యక్రమాలను ప్రారంభించండి. విశేష శుభాలు కలిసి వస్తాయి.